లైంగిక ఆరోపణలపై రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఈ వివాదం తమ ఇద్దరి వ్యక్తిగత విషయమన్నారు. విచారణ కమిటీ నివేదిక ఇచ్చాక అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటానన్నారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు కమిటీకి సమర్పించానని తెలిపారు అరవ శ్రీధర్. లైంగిక ఆరోపణలపై రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఈ వివాదం తమ ఇద్దరి వ్యక్తిగత విషయమన్నారు. విచారణ కమిటీ నివేదిక ఇచ్చాక అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటానన్నారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన దగ్గరున్న ఆధారాలు కమిటీకి సమర్పించానని తెలిపారు అరవ శ్రీధర్. ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళకి క్లారిటీగా విత్ పెన్ టు పెన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. నిజమా కాదని మీరు చూశారు. దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను. ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను.